హాయ్ ఫ్రెండ్స్, నాది కర్ణాటక కాబట్టి మేము దీన్ని చాలా ఇష్టంగా తింటాము. దీన్ని సప్పనీరు, పచ్చిగింజల సప్పనీళ్ళు అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది. ఫస్ట్ మనం పచ్చిగింజలంతా కడుక్కొని ఒలుచుకొని కడుక్కొని కుక్కర్లో లేదా తప్పలా చేసుకోవచ్చు. నేను తొందరగా కావాలి ఉడకాలి అంటే కుక్కర్లో వేసిన కడుక్కొని పెట్టుకొని అన్నం గింజలు, ఒక టమోటా, మనకి కారంకి ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరపకాయలు. మేము ఇద్దరే కాబట్టి మాకు 5 మిరపకాయలు అయితే చాలు, అందుకే 5 వేసుకున్నాను. మీ దగ్గర వంకాయ ఉంటే వంకాయ వేసుకోండి. మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు, నీళ్ళు వేసి 2 విజిల్లు మెత్తగా ఉడికించుకొని మనం ఉడికిన టమోటా, వంకాయలు, మిరపకాయలు అన్నీ సైడ్కి తీసుకోండి. సైడ్కి తీసుకొని దానికి కొన్ని పచ్చిగింజలు తీసుకోండి. అన్నీ వేసి బాగా కలిపితేనే టేస్ట్ వచ్చేది. తర్వాత ఉడికిన నీళ్ళు సైడ్కి తీసుకొని ఆ నీళ్ళు ఆరించుకున్నాక పిసుక్కోవాలి, లేదంటే సై మండుతుంది. ఉడికించుకొని పచ్చిమిరపకాయలు, టమోటా, తెల్లబాయలు, ఆనియన్స్ గింజలు మెత్తగా చేతిలో మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలుపుకొనేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. మాకిద్దరు కాబట్టి మాకు ఇంత సరిపోతుంది. లేదంటే ఎక్కువ చేసుకోండి, ఎక్కువ నీళ్ళు పోసుకొని అంతే. దీన్ని వేడి వేడి ముద్దులో తింటా ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఉప్పు, పులుసు, కారం సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో వేడి వేడి ముద్దులో తింటా ఉంటే. దీన్ని రైస్లో కానీ తినొచ్చు. రైస్లో కలుపుకొని ఆ గింజలు, ఉడికిండే గింజలు అన్నంలో కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది.